అయితే అనంతరం కారు బాంబు సంఘటన అనంతరము మీ కుటుంబం అంటే మీరు కానీ మీ సోదరుడు కానీ అనంతపురం జిల్లాని వదిలి వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పరిటాల రవికి జడిసి అంటున్నారనమాట. అంటే చాలా కాలం పాటు ప్రొద్దుటూరులోని మీ మేనమామ గారైన వరదరాజుల రెడ్డి గారి దగ్గర ఉండిపోయారు, అక్కడే చాలా కాలము. ఇప్పటికీ కూడా మీ పెద్ద సోదరుడైన రాజశేఖర రెడ్డి గారు ఆయన దగ్గరే ఉన్నారు అనేది కూడా ఉంది. అంటే మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? మళ్ళీ కారు బాంబులో మీ హస్తం లేనప్పుడు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఇప్పుడు మీరు గమనించండి, పరిటాల రవి కుటుంబం గాంధీ కుటుంబం కాదు. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు కక్ష ఉన్న వాళ్ళ జోలికి పోయి వాళ్ళని డ్యామేజ్ చేసింది లేదు. వీళ్ళకి లబ్ధి జరగాలంటే ఎవరిని డ్యామేజ్ చేయాలో వాళ్ళని చేసుకుంటూ విన్నారు. ఎవరిని అక్రమ కేసులు ఇరికించుకుంటూ పోవాలనో వాళ్ళని ఇరికించుకుంటూ విన్నారు. మేము పరిటాల రవిని ఎదిరించినాం. అతను మంత్రిగా ఉన్నా అతని ఏదో హవా జరుగుతుంది అనుకున్నా కూడా మేము భయపడలే. అక్కడే రవి ఇంటికి 60 మీటర్ల దూరంలోనే కాపురం చేసినాము, అతను విభేదించినాము, మేము బయటికేం పోలే. అయితే వీళ్ళు మమ్మల్ని తొక్కాలనే ఉద్దేశంతో పరిటాల రవి మమ్మల్ని, మా కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఆ కేసులో ఇరికించడం జరిగింది. అయితే కేసు కూడా కొట్టేసినారు. కనీసం గవర్నమెంట్ మా పైన అప్పీల్కి పోలేకపోయింది. ఒక్క విట్నెస్ కూడా మా పైన మా అన్నలిద్దరి పైన ఒక్క విట్నెస్ ఫ్రేమ్ చేయలేకపోయినారు. నా మీద ఫ్రేమ్ చేసినా కనీసం ఒక సాక్ష్యం కూడా చెప్పించలేకపోయినారు. ఎందుకంటే టోటలీ ఫాల్స్ కేసు. పరిటాల రవి రాజకీయంలో భాగంగానే అక్రమ కేసులు. ఈ మధ్యనే తగరకుంట కొండారెడ్డిని మర్డర్ చేసినారు. అతన్ని పరిటాల రవి మర్డర్ కేసులో ఇరికించినారు. అతను చీమకు హానిదాలు పెట్టే రకం కాదు మనిషి. ఎందుకంటే అతను ఎవరిని దెబ్బతీయాలనుకుంటే వాళ్ళని కేసుల్లో పెట్టడము, వాళ్ళు లొంగి వస్తే దగ్గర లాక్కోవడము, లొంగి రాకపోతే మర్డర్ చేయించడము, ఇవన్నీ కాన్స్టిట్యున్సీలో సహజంగా జరుగుతూ వచ్చేవి. ఆ క్రమంలో భాగంగానే మమ్మల్ని కూడా కేసులో ఇరికించడం జరిగింది. కేసులు కొట్టేసిన తర్వాత మా పెద్దలు అందరూ కూడా అనంతపురం జిల్లాలో ఉన్న ఒక అరాచకమైన వాతావరణంలో పిల్లలు, మా వయసు అప్పుడు 22-23 సంవత్సరాలు, ఈ పిల్లలు ఇక్కడ ఉండి ఇబ్బంది పడతారేమో అన్న దాని కొద్దిగా దూరంగా ఉంచిన మాట వాస్తవమే. జడిసి అనేది కాదు కానీ ఇప్పుడు చెప్పండి, పోలీసు ప్రభుత్వము, పోలీసు రాజ్యం నడుస్తుంది మా జిల్లాలో. పెత్తందారులు పోలీసులు కలిసి రాజ్యం చేస్తున్నారు. ఇక్కడ పెత్తందారి పరిటాల సునీత చేతిలో పెత్తనం ఉంది, మంత్రి పదవి ఉంది. ఆమె చెప్తే ఆమె కనుసరణలో పోలీసు యంత్రాంగం నడుస్తూ ఉంది. ఇప్పుడు దొంగ పోలీసు ఒకటైనప్పుడు సామాన్యుడు ఏం చేయగలుగుతాడు? ఆ రోజుల్లో సూడో నక్సలైట్లుగా పేరుగాంచిన పరిటాల కుటుంబము, వాళ్ళ చేతుల్లోనే మంత్రి పదవి, వాళ్ళ చేతుల్లోనే పోలీసులు, వాళ్ళ చేతుల్లోనే రౌడీలు, కిరాయి హంతకులు అందరూ ఉన్నప్పుడు సామాన్యుడు ఏ విధంగా దాన్ని ఎదుర్కోగలుగుతాడు? మేము కూడా సామాన్యులమే, ఏ విధంగా ఎదుర్కోగలుగుతాం? కాబట్టి కొన్ని రోజుల పాటు మేము కూడా, మాకు అక్కడే పెళ్ళిళ్ళు అయినాయి. కడప జిల్లాలోనే మేము ఉండగానే అన్నదమ్ములందరికీ కూడా పెళ్ళిళ్ళు అయినాయి. మేము కూడా కొన్ని రోజులు ఇక్కడ నుంచి పోవడం అయితే వాస్తవమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మేము అక్కడే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే వచ్చినాం, 2004 ఎలక్షన్స్కి ముందే వచ్చినాం మేము. కాంగ్రెస్ రాజశేఖర ప్రభుత్వం రాకముందే మీరు వచ్చారు. వచ్చినా స్తబ్దుగా ఉన్నారు తప్పితే పెద్దగా హైలైట్ కాలేకపోయారు, పెద్దగా ఫోకస్ కాలేకపోయారు. ఉద్దేశం లేదు మాకు, హైలైట్ కావాలనే ఉద్దేశము, రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. మేము ఒక సిద్ధాంతం మీద ఉన్నామంటే ఆ సిద్ధాంతం మీద ఉన్నాం అంతవరకే. దాన్ని ఇప్పుడు రవిని వ్యతిరేకించినామంటే వ్యతిరేకించినామంతే. ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ గో అండ్ కిల్ రవి. అలా కాదు కదా. రవిని ఇప్పుడు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం పరిటాల సునీతను, వాళ్ళ దౌర్జన్యాల్ని. అంటే దానికి అర్థం మేము ఎదురు నిలబడుతూ ఉన్నాం. మేము ఎదురు నిలబడి ప్రజల్లో ఆ రోజు పరిటాలంటే ఒక భయం తగ్గించే కార్యక్రమంలో భాగంగానే అదే ఇంట్లో అరవింద్ నగర్లో అక్కడే కాపురం చేసినాం. రవి ఇంటికి 60 మీటర్ల దూరంలో దివాకర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన మా నాయనని విత్డ్రా చేసుకోమనే దానికి ఆయన వచ్చిన రోజు ఆయన అన్నాడు, ఏందబ్బా మీరు వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, మధ్యలో 60 మీటర్లు లేదు, మీరు ఏమన్నా ఒప్పందం ఉందా మీకేమైనా అని కూడా నన్ను నవ్వుతా అడగడం కూడా జరిగింది. మీకు ఏమన్నా ఒప్పందం ఉందా, మీరు అంత ఎట్లున్నారు, మీరు ఇంత మొండిగాని ఉంటాం. ప్రజాస్వామ్యం అనేది ఎంతో కొంతైనా పని చేస్తుంది కదా. చట్టము, న్యాయము, ధర్మం అనేది ఎంతో కొంతైనా ఉంటుందనే ధైర్యం కొద్దీ ఒక ప్రజా వ్యతిరేక శక్తులు అంటే ప్రజల్లో భయం పోగొట్టాలనే ఉద్దేశంతోనే మా నాయన అక్కడే ఉన్నాడు. మమ్మల్ని దూరంగా పెట్టినా మా నాయన అక్కడే ఉన్నాడు. మళ్ళీ మేము కూడా అక్కడికే వచ్చి చేరినాం. మా ఇంట్లో మేము పుట్టి పెరిగింది, మేము వీఆర్ ఆల్ కామన్ పీపుల్. అనంతపురంలో ప్రతి వీధి మేము ఇక్కడ తిరిగినాం. పిల్లలప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాము. మాకు ప్రతి వీధిలోనూ మిత్రులు ఉన్నారు, ప్రతి వీధిలోనూ మాకు అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇది మా ఊరు. శత్రువులు లేరా?
శత్రువులు నాకు తెలిసి మాకు ఎవరు శత్రువులు లేరండి. మేము ఎవరితో శత్రుత్వం పెట్టుకునే నైజం మాది కాదు. అనంతపురంలోనే కదా పరిటాల వాళ్ళు కూడా కాపురం ఉన్నారు. వాళ్ళు అక్కడ వెంకటాపురం నుంచి ఇక్కడికి వచ్చినారు, రాజకీయంగా ఎదిగిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఇక్కడికి వచ్చినారు, పెద్ద బంగ్లా కట్టుకున్నారు. అప్పటి వరకు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు ఏమున్నాయండి? అంత విలువైన బంగ్లా కట్టుకునే ముందు వాళ్ళు మంత్రిగా అయిన తర్వాత 100 కోట్ల ఆస్తులకి ఎదిగినారు. దాంట్లో భాగంగానే అనంతపురంలోని ఆస్తులు కొన్నారు, ఇక్కడికి వచ్చినారు అంతే. అంతేగాని మేము వీఆర్ లోకల్స్. నమస్తే అండి, నేను శివరామ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.